పవన్ కళ్యాణ్ పై గట్టి అభ్యర్థిని ఫిక్స్ చేసిన జగన్ ఎవరో తెలుసా? పవన్ కళ్యాణ్ పై వైసీపీ నుంచి పోటీ చేసేది ఎవరు? పిఠాపురం క్యాండిడేట్ గా జగన్ ఎవరిని ఫిక్స్ చేశారు? జగన్ నిర్ణయించిన అభ్యర్థి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇంతకీ అక్కడ గెలిచేది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమా లేక వైసీపీనా? ఇలాంటి వివరాలన్నీ తెలుసుకోవాలంటే మా వీడియోను చివరి వరకు చూడండి. స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కుప్పంలో చంద్రబాబును, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించాలని వైసీపీ పక్కా స్కెచ్ రెడీ చేస్తుంది. తమ అభ్యర్థులకు 50,000 మెజారిటీ తగ్గకుండా ఉండేలా సీఎం జగన్ పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో కుప్పంలో బాబుపై భరత్ ను ఫిక్స్ చేయగా, పిఠాపురంలో పవన్ పై వైసీపీ నుంచి పోటీ చేసేదెవరు అన్న ప్రశ్నపై అటు వైసీపీ శ్రేణుల్లోనూ ఇటు పొలిటికల్ ఎనలిస్టుల్లోనూ చర్చ జరుగుతోంది. కాగా ఇటీవలే వైసీపీ అధిష్టానం అనౌన్స్ చేసిన సెకండ్ లిస్ట్ లో పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్ గా వంగ గీతను నియమించారు. దీంతో పిఠాపురం వైసీపీ క్యాండిడేట్ గా దాదాపు వంగ గీతనే ఖరారైనట్టేనని ఆ పార్టీ శ్రేణులే చెబుతున్నారు. ఈ లెక్కన పిఠాపురం ఎమ్మెల్యే బరిలో పవన్ కళ్యాణ్ పై వంగ గీత పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. పవన్ అభ్యర్థిత్వం ఖరారవడంతో ఈసారి పవన్ ను ఓడించి తీరాలని వంగ గీత ప్లాన్స్ చేస్తున్నారట. మరోపక్క పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ కన్ఫర్మ్ కావడంతో వైసీపీ అధిష్టానం కూడా అలర్ట్ అయింది. పవన్ కు ధీటుగా అదే కాపు సామాజిక వర్గానికి చెందిన నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను బరిలో దింపాలన్న ఆలోచన కూడా చేస్తున్నారట సీఎం జగన్. ఎలాగో ముద్రగడ వైసీపీలోకి చేరిక కన్ఫర్మ్ కావడంతో జగన్ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో వంగ గీతకు పిఠాపురం ఎమ్మెల్యే స్థానం బదులుగా కాకినాడ పార్లమెంటు పరిధిలోని మరో అసెంబ్లీ నియోజకవర్గం కేటాయించాలని వైసీపీ అధిష్టానం భావిస్తోందట. మరి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. పవన్ ను ఢీకొట్టేది ముద్రగడ ఫ్యామిలీనా లేక వంగ గీతానా అనేది తేలాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. మరి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.